మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం. మధ్యాహ్నం గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీ. నలుగురికి చోటు దక్కే అవకాశం. బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు. పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి. దేదీప్యమానం కాణిపాక దేవాలయం. ఉగాది వేళ ప్రత్యేక ఏర్పాట్లు. చందనం అలంకారంలో స్వామి దర్శనం. నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు. త్యాగరాయ కళాక్షేత్రంలో సంబురాలు. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రులు. దేశవ్యాప్తంగా ఉగాది వేడుకలు. నాగ్పూర్లో చిన్నారుల ఆటాపాట. నగర వీధుల్లో సంకీర్తనలు. ఏపీలో సెలవుల్లోనూ రిజిస్ట్రేషన్ల శాఖ సేవలు. ఇవాళ రేపు తెరిచి ఉండనున్న ఆఫీసులు. మంచి రోజులు కావటంతో లావాదేవీలకు ఛాన్స్. రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. నేడు హుజూర్ నగర్ లో పథకం ప్రారంభం. ఎల్లుండి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. ఏపీలో నేటి నుండి P4 కార్యక్రమం. పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం. తిరుపతిలో చిరుత కలకలం. ఎస్వి యూనివర్సిటీ సమీపంలో సంచారం. అక్కడి నుండి తరిమేసిన అటవీ సిబ్బంది. కొనసాగుతున్న SLBC రెస్క్యూ. ఇంకా లభించని 6 ఆచూకీ. GSI బృందం సూచనలతో తవ్వకాలు. హైదరాబాద్ ఐటీ విభాగంలో భారీ స్కామ్. పన్ను చెల్లించే వారిని మోసగిస్తున్న సిబ్బంది. 6 కేసులు నమోదు చేసిన CBI. హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో కాల్పులు. ఎక్స్పోలో గన్ ఫైర్ చేసిన షాపు యజమాని. పోలీసుల అదుపులో నిందితుడు అసీఫుద్దీన్. అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం. కుక్కలదొడ్డి గ్రామంలో మామిడి తోటలపై దాడి. భయాందోళనలో స్థానికులు, రైతులు. ఇబ్రహీంపట్నంలో పట్టపగలే చోరీ. మాయ మాటలతో వృద్ధురాలికి ఎర. బంగారు నగలతో పరారైన వ్యక్తి. మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైళ్ల సమయం మరింత పొడిగింపు. రాత్రి 11:45 వరకు సర్వీసులు. మరింత తీవ్రమైన ఎండలు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. పలు మండలాలకు ఆరెంజ్ అలర్ట్. జార్ఖండ్ జంషెడ్పూర్ లో ఎన్కౌంటర్. గ్యాంగ్స్టర్ అనూజ్ కనౌజియా మృతి. మృతుడిపై 2.5 లక్షల రివార్డ్. ముంబైని మట్టి కరిపించిన గుజరాత్. రాణించిన సాయి సుదర్శన్. 36 పరుగులతో టైటాన్స్ విజయం.